ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో జనసేన నాయకులు అన్నమేటి బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో బాలిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, దువ్వూరు శివకుమార్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో జనసేన కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వాకాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు జనసేన కార్యకర్తలు, అభిమానులు పండ్లు పంచిపెట్టారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వాకాడులోని కామాక్షిదేవి సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, దువ్వూరు శివకుమార్, చంద్ర, దాని, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన దాన్ని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమాల్లో మొదటగా స్థానిక శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం నందు అర్చన మరియు అభిషేకం జరిపించాము ఉదయాన. ఇప్పుడు స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద అందరికీ ఉచితంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. రోగులకు ఉచితంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరియు మధ్యాహ్నం వాకాడు బజారు సెంటర్లో కార్యక్రమాల గురించి చెప్పమన్నా. మధ్యాహ్నం వాకాడు బజారు గంగమేట వద్ద 500 మందికి ఆయన పేరుతో అన్నదాన కార్యక్రమం, దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో 500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో 56 కేజీల భారీ కేక్ కటింగ్ జరుగుతుంది. తదనంతరం జన సైనికులతో ద్విచక్ర వాహన ర్యాలీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ జయప్రదం చేయవలసిన కోరుచున్నాను. ఇట్లాంటి ఆదర్శ భావాలు గల పవన్ కళ్యాణ్ మనకు దొరకడం చాలా అరుదు. ఇట్లాంటి నాయకుడిని మనం సీఎంగా చూడాలని కోరుకుంటున్నాము. జై జనసేన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.